హాయ్ ఫ్రెండ్స్, ఇది సువర్ణ గారు శ్రీకాళహస్తి నుంచి పంపించారండి. మరి దీంట్లో ఏం పంపించారో చూద్దాం. ప్యాకింగ్ అయితే చాలా పెద్దగా ఉంది. వావ్, దీంట్లో చక్కగా నాగసింధూరం మరియు పసుపు తర్వాత కంకణాలు పంపించారు. థ్యాంక్ యూ సువర్ణ గారు, అమ్మవారి దగ్గర పెట్టినటువంటిది. తర్వాత మరొక బ్యూటిఫుల్ ప్యాకెట్ ఒకటి పంపించారు. దీంట్లో ఏముందో మనం ఈ ప్యాక్ ఓపెన్ చేసి చూద్దామండి. ప్యాకింగ్ అయితే చాలా దూరం నుంచి కాబట్టి చాలా చక్కగా ప్యాక్ చేశారు. ఓ సూపర్, వండర్ఫుల్ అండి. దీంట్లోంచి చక్కగా వరి తోరణం అంటారు కదా, వడ్లతో కట్టినటువంటి తయారు చేసినటువంటి హ్యాండ్మేడ్ తోరణం అండి ఇది. మీరు చూడండి ఎంత చక్కగా అల్లారో. దానికి ప్యాకింగ్ కూడా చెదరకుండా ఒక చక్కటి తాడు కట్టి పంపించారు. తర్వాత దానికి ఒక రబ్బర్ బ్యాండ్ కూడా వేసి నీట్గా చాలా చక్కగా శ్రీకాళహస్తి నుంచి పంపించటం అయితే జరిగింది. నేను నెమ్మదిగా ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఎంత ఒద్దికగా అల్లారు చూడండి. వరి తోరణం అండి, అంటే కొత్తగా వచ్చినటువంటి వడ్ల పంటను తీసుకొని ఆ కంకులతో చక్కగా చేతితో హ్యాండ్మేడ్ చేతితో చేసినటువంటి తోరణం. అంటే నేను ఎక్కడో చదివాను, ఇది చక్కగా మన గడపలకి మన గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచిది, శుభ సూచకం, పొలాలే మన దగ్గరగా ఉన్నట్టుగా ఉంటుంది అనేసి చదివాను. సో చాలా బాగుంది సువర్ణ గారు. ఫ్రెండ్స్, మీకు కూడా ఎవరికైనా కావాలి అని అనుకుంటే కింద కామెంట్ పెట్టండి. నేను మీకు పర్సనల్గా వారి నెంబర్ని మెసేజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.